బ్రో ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా తక్షణమే 20,000 డబ్బులైతే వస్తున్నాయంట లోన్ కింద. సో మరి యువతంతా కూడా దాని సర్చింగ్ లో పడ్డారు, ఎవరు ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు, ఏంటి అని చెప్పి. సో అసలు అది ఏంటి ప్రాసెస్? అంటే ఫోన్ పే అనేది ఈ రోజులలో అందరూ కూడా వాడుతూ ఉన్నారు. అది షాప్లో కానీ ఆఖరికి బస్సులలో కూడా వచ్చేసింది అనమాట. ఇంతకు ముందు వరకు బస్సులలో క్యాష్తోనే టికెట్లు తీసుకునే వాళ్ళు, ఇప్పుడు బస్సులో కూడా స్కానర్ వచ్చేసింది. సో ఈ విధంగా ఈ రోజులలో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ క్యాష్కి అలవాటు పడిపోయారు, ఆన్లైన్ పేమెంట్కి. సో ఇట మనము ఆర్టిఫిషియల్గా మనకు కనిపిస్తున్నటువంటి క్యాష్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫోన్పేలో మరొక కొత్త ఆప్షన్ అనమాట. అంటే ఇది ఇంతకు ముందు నుంచే ఉంది, కాకపోతే ఎవరికి కూడా తెలియదు. మనము ₹1 కూడా వడ్డీ లేకుండా దాదాపు 20,000 వరకు కూడా క్రెడిట్ని పొందవచ్చు. సో ఇది చాలామందికి తెలియకపోవచ్చు. సో ఇది తెలిసిన తర్వాత అందరూ కూడా దీనికోసమే వెతుకుతూ ఉన్నారు. అరే ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అందరికీ ఈ లోన్ వస్తుందా లేదా, కొంతమందికే వస్తుందా, దీనికి ఎలాంటి అర్హతలు కావాలి, సో ఇలాంటివన్నీ కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా మన ఫోన్పే అనేది ఓపెన్ చేసిన తర్వాత మన సెల్ఫ్ అకౌంట్ ఉంటుంది, మన ప్రొఫైల్. ఇంకా అది ఓపెన్ చేసిన తర్వాత మేనేజ్ పేమెంట్ అని ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేస్తే మనకి ఒక క్రెడిట్ లైన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇంకా దాని మీద ప్రెస్ చేస్తే మనకు అక్కడ కొన్ని బ్యాంక్ అనేవి కనిపిస్తుంటాయి, బ్యాంక్ నేమ్స్. సో ఆ బ్యాంక్లలో మన అకౌంట్ ఉందా లేదా, సో ఇది ఖచ్చితంగా అందరు గమనించాలి. మనకు ఏ అకౌంట్ పడితే అది ఉంటే ఈ క్రెడిట్ అనేది రాదు, ఈ లోన్ అనేది మనకు రాదు. సో ఇక్కడ ఈ క్రెడిట్ లైన్లో ఏవైతే బ్యాంక్స్ లిస్ట్ వస్తుందో అందులో మనకు అకౌంట్ ఉందా లేదా, సో మన బ్యాంక్ కంపల్సరీ ఉంటేనే అది ప్రాసెస్ లో అవుతుంది. అవును, డెఫినెట్లీ. సో ఖచ్చితంగా దీన్ని అయితే అందరు గమనించాలి. ఏదో డబ్బులు వస్తాయి కదా మేము నొక్కుతామంటే సో ఇది ఎవరు కూడా రాదు. సో ఇక్కడ మనం క్రెడిట్ లైన్ అనే ఒక ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ పేర్లు అవి వస్తూ ఉంటాయి. సో అక్కడ లిస్ట్ ఏదైతే పేర్లో బ్యాంకులు వచ్చాయో ఆ బ్యాంకులలో మనకు అకౌంట్ ఉందా, ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉందో దాని మీద ప్రెస్ చేస్తే అప్పుడు మనం ఈ క్రెడిట్ని మాత్రం పొందవచ్చు. సో ఇంకా దీనికి మాత్రం ఒక 45 రోజుల పాటు గడువు అనేది మనకు ఉంటుంది. ఈ 45 రోజుల పాటుకు ఈ గడువులోనే మనము ఈ క్రెడిట్ ఎంతైతే మనం తీసుకుంటున్నామో అది ₹1000 కావచ్చు, 2,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, ఇదంతా కూడా ఆన్ టైం పే చేయాలి. ఒకవేళ ఆన్ టైం పే చేయకపోతే అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది తప్ప అప్పటి వరకు మాత్రం ₹1 కూడా ఇంట్రెస్ట్ పడదు. సో ఖచ్చితంగా అత్యవసర పరిస్థితిలో కొంతమంది హాస్పిటల్ పాలవుతూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి యాక్సిడెంట్స్ కానీ ఇలాంటి అత్యవసర పరిస్థితిలో మనం వేరే వాళ్ళని ఎవరిని కూడా అడగలేము, అడిగినా కూడా కొంతమంది ఇవ్వలేరు. సో ఇలాంటి పరిస్థితిలో ఖచ్చితంగా అందరికీ కూడా ఈ యొక్క ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. మెయిన్గా ఎవరైతే మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారో వాళ్ళకు, అంటే మన నెల నెల ఎంత జీతాలు సంపాదించినా కూడా సంపాదించేదానికన్నా ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి చాలామంది కూడా ఇలాంటివి వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవడం కానీ, వచ్చిన తర్వాత శాలరీ వచ్చిన తర్వాత పే చేసుకొని ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఇది మాత్రం ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతున్నటువంటి ఆప్షన్ అని కూడా చాలామంది అంటూ ఉన్నారు. సో కొంతమంది ఎవరైతే ఇది ట్రై చేయాలనుకుంటున్నారో డెఫినెట్లీ ట్రై చేయండి.